నాట్ 175, వై నాట్ కుప్పం, వై నాట్ 151. సార్ నేను ఒక సత్యం తెలిసింది నాకు. ఆరామస్థాన్ యొక్క సర్వే కారణంగా 6,000 కోట్ల రూపాయలు వైసీపీ కార్యకర్తలు నష్టపోయారు. పందాలు కాసి 6,000 కోట్లు. ఎంతో మంది చనిపోయారు సార్. ఆరామస్థాన్ అతగాన్ని కూడా అరెస్ట్ చేయాలండి. ఆరామస్థాన్ని అన్ని పోరామస్థానాన్ని వదిలేయకూడదు సార్. ఒక పవిత్రమైన ఎన్నికల యజ్ఞంలో సర్వే పేరు మీద దుర్మార్గం చేస్తే వైసీపీ ఊరేసుకున్నారు సార్. నూజివీడులో 30 కోట్ల రూపాయలు పందెం కాసిన అతను రెడ్డి సామాజిక వర్గానికి అతనే ఊరేసుకున్నాడండి. చాలా మంది కూడా ఎన్ని చనిపోయారు. ఇప్పుడు వస్తుంది ఒక్కొక్కరు. ఇంత దుర్మార్గమా? సరే ఇన్ని చెప్పినా కూడా ఒక మాట చెప్పక తప్ప సార్. అసలు ఎప్పుడు చెబుదామా అని చెప్పి సార్ చాలా కుతూహలంగా ఉంది. మీరు ఈ ప్రశ్నలు అడిగారు కాబట్టి ఈ రెండింటి కేటాయించారు. ఏంటి సార్ అది? సార్ ఏంటి రాజ్మహల్ ఏంటి? ఆ జగన్ మహల్ ఏంటి? వాట్ ఈస్ ద ఏంటి సార్? మోడీ గారు ఈ దేశానికి పార్లమెంట్ కట్టాడు. కేసీఆర్ గారు తెలంగాణలో సచివాలయం కట్టాడు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రజావేదిక కట్టాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూర్చి రాజ్య సౌధం కట్టాడు. ఇప్పుడు ఆ సౌధాన్ని వర్ణించాలంటే ఈ బమ్మెరపోతనో తిక్కనో రావాలి తప్ప బాలకోట వల్ల కూడా కాదు. నా వల్ల కాదండి. కనీసం దుర్యోధనుడన్నా వచ్చేసి వర్ణించాలి. బాలకోటే గారు చిన్న సబ్మిషన్. బమ్మెరపోతన రాజులు నేను కొలువు తీరిన వాళ్ళని భూపాలుని ఆయన ఎక్కడా స్థుతించలేదు. ఆయన కార్యాలయం రామచంద్రమూర్తికి అంకితం చేశాడు. ఆయన రాడు. అందుకని పోనీ నేను అనుకున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ పరశురు గోపాలకృష్ణ గారు కానీ రాస్తే పెద్ద పెద్ద పదబంధాలతో రాస్తారు. ప్రజలకు సెంటు పట్టాలు ఇచ్చి 472 కోట్లు, దాదాపు 500 కోట్ల రూపాయలతో రాజ్యసభ కట్టుకుని ఏం చేద్దాం చెప్పండి. నాకు తిరిగి అడుగుతున్నాను వాసుదేవ్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 బిల్డింగ్లు ఉన్నాయి. అది బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, ఇడుపులపాయలో కానీ, పులివెందుల్లో కానీ. ఏం చెయ్యాలి ఆయన అంటే? భారతీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అక్కడ కిరీటంలో నుంచేసి సముద్రాన్ని వీక్షించాలా? పెద్ద తప్పుడు ప్రచారం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు నివాసం ఉంటానని కోరుతున్నాం అంటున్నారు. వాళ్ళు ఏది వాళ్ళు ఒక్కరోజును కొన్ని గంటలు ఉండేది విడిసి కోసం. నేను అంటున్నానండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వమా స్పందించు, విచారించు. అసలు ఈ బిల్లులు పెట్టిన ఆఫీసర్ ఎవరు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? దీని కాంట్రాక్టర్ ఎవరు? ఇది కట్టడానికి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి? అర్జెంటుగా విచారించండి. ఇంత దుర్మార్గం ఆ ప్రజాస్వామ్యం అసలు ఊహించుకుంటేనే అర్థం కావట్లేదండి. నేను ఎప్పుడు చిన్నప్పుడు మూతి మీద మీసం లేనప్పుడు సి పుల్లయ్య, విట్లాచార్య సినిమాలు చూసామండి. గండికోట రహస్యం, రాజకోట రహస్యం. అందులో పోవాలంటే ముందు పళ్ళులు వచ్చాయి, తర్వాత తొండలు వచ్చాయి, తర్వాత కత్తులు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇవన్నీ దాటుకొని ఎన్టీ రామారావు లోపల పోతే మణిమాణిక్యాలు ఉండేవి, వజ్రవైడూర్యాలు ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడ ఉంటాయేమో. మీరు బల్లు లేకపోయినా మీరు అనుకున్నవన్నీ ఉంటాయేమో. మరి చూద్దాం. మళ్ళీ వస్తాను ఒకసారి. ఆ డబ్బు గురించి చెప్పాలంటే రజనీ గారు చెప్తారు. అదే తవ్వితే మరి ఏమన్నా అక్కడ లోపల ఉండయేమో. అంటే సార్ ఒక్క మాట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలకుడేనండి. అసలు నా మస్తిష్కమే పోతుందండి. ఏంటి ఆ రాజ్య సౌధాలు దుర్మార్గం సార్. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోండి సార్. నేను ఒకే మాట అయ్యాక నేను ఒక్క మాట చెప్తా సార్. వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఉండాలి. ఆ పార్టీ ఒక 3 రంగుల జెండా ఉండాలి. ఆయన పోటీ చేయటానికి పులివెందులు, కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని రైట్ రాజధాని ఇంత దుర్మార్గమా? కాబట్టి ఇది